హలో వ్యూవర్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు దసరా ఫెస్టివల్కి ఏదైతే కాంతారా మూవీ వచ్చిందో ఆ మూవీ రివ్యూస్ గురించి నేను మీకు చెప్తున్నాను. సో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో మీకు ఒకసారి చూద్దాం. మూవీ రిలీజ్ అయింది. సో ఈ మూవీలో ఎలా ఉంది, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, ఇంటర్వెల్ సీన్స్ ఎలా ఉన్నాయి, సో ఈ మూవీ అంతా ఎలా ఉంది, సో మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను. వీడియో చూసే ముందు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. సో కాంతారా చాప్టర్ 1 లెజెండ్ మూవీకి వచ్చేసరికి ఈ మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైట్స్ చాలా భయంకరంగా ఉన్నాయి, బీభత్సంగా ఉన్నాయి. సో ఫైట్స్ చాలా బాగున్నాయి. సో అలానే వచ్చేసి యాక్టింగ్ ఏదైతే ఉందో ఈ మూవీలో క్యారెక్టర్స్ యాక్టింగ్ ఎలా ఉందంటే నార్మల్ లాంగ్వేజ్ అయితే ఉందో చాలా నార్మల్గా ఉంది. రా ఒరేయ్ రాజు, ఈవెన్ సినిమాలో రాజుగారి పరిపాలన అలా ఉన్నా కూడా సో ప్రజలకు అర్థం కావాలి, జనాలకు చూసే ప్రేక్షకులకు అర్థం కావాలనేసి లాంగ్వేజ్ చాలా నీట్గా లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు తెలుగు డబ్ చేయడం జరిగింది. అలానే ఇంటర్వెల్ కంటే ముందు ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఉందో భటులకు హీరో రిషబ్ శెట్టి గారికి ఫైట్ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి అన్నమాట. సో ఫైట్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఆ రథం సీన్ ఒకటి ఉంది, ఇంటర్వెల్ కంటే ముందు వస్తుంది. ఆ రథం తొక్కుకుంటూ అలా లాస్ట్కి మధ్యలోకి వచ్చేస్తుంది. సో ఆ కొండ అంచు వరకు, అడవి అంచు వరకు వస్తుంది ఆ రథం అనేసి. అక్కడ మాత్రం హైలైట్ గూస్ బంప్స్ అనమాట. సో దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది మనము యాక్టింగ్, రిషబ్ శెట్టి గారి యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ అండి. వీళ్ళిద్దరి యాక్టింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనమాట. అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉందండి. సో ఆ సీన్ ఏదైతే వస్తుందో ఆ సీన్కి మ్యూజిక్ అనేది భలే సింక్ అవుతుంది అనమాట. దాంతోపాటు కామెడీ అండి, ఫస్ట్ హాఫ్లో కామెడీ ఎక్సలెంట్గా ఉంది. సో ఆ మూవీలో ఫస్ట్ హాఫ్ కామెడీ హైలైట్ అనమాట. సో అంతేకాకుండా ఇంటర్వెల్ వచ్చే మూమెంట్లో ఏదైతే హీరోకి తర్వాత వచ్చేసి పులికి మధ్యలో ఒక చిన్న ఫైట్ జరుగుతుంది అనమాట. ఇంటర్వెల్ పార్ట్కి ఆ సీన్ మాత్రం సినిమాకు హైలైట్. సో దాని తర్వాత అలా అయిపోతుంది అనమాట. సో ఆ ఫైట్ సీన్ అయిన తర్వాత మెయిన్ సెకండ్ హాఫ్ అనేది సినిమా స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ రోల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మూవీ మెయిన్ వచ్చేసి ఇంటర్వెల్ సెకండ్ హాఫ్లో అనమాట. సో ఈ సెకండ్ హాఫ్లో హీరోయిన్ల మధ్య ఉన్న సీన్స్, ఫైట్ సీన్స్ రేంజ్లో ఉంటుంది అనమాట. సో ఇంకా ఏంటంటే ఈ ఏదైతే ఫైట్స్ ఉన్నాయో క్లైమాక్స్లో ఫైట్స్ ఒక రకంగా మనం బాహుబలి రేంజ్ అనమాట. సో బాహుబలి మళ్ళీ సినిమా చూస్తున్నామా అనేంత ఫీలింగ్ వస్తుంది. సో దాని తర్వాత ఆ సీన్ ఫైట్స్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఉందో క్లైమాక్స్ సీన్ హైలైట్ ఈ సినిమాకి. అలాగే ఈ మదర్ చంపే ఆ రాజు ఏదైతే ఉన్నారో రిషబ్ శెట్టి వాళ్ళ మదర్ని వాళ్ళ తెగకు వచ్చేసి హీరోయిన్ని మదర్ని చంపుతారనమాట. సో అక్కడ సీన్ కూడా, ఫైట్ సీన్ కూడా బాగుంది. ఓవరాల్ సినిమా అయితే ఎక్కువ ఫైట్స్ సో అలా ఉందనమాట. కొద్ది అక్కడ సాగదీత కొద్దిగా అలా ఉంది. సో ఓవరాల్ అయితే సినిమా అయితే బాగుంది, చూడొచ్చు. నా స్కోర్ వచ్చేసి 5 పాయింట్లకు ఈ మూవీకి 3 పాయింట్స్ అనమాట. సో మీరు కూడా సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మన కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, ఈ రివ్యూని వాళ్ళకి షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏదైనా రావాలంటే పక్కన గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో మీకు నా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను.